నీకు ఓకే, నిన్ను వచ్చి ఎవరన్నా అడిగినప్పుడు వేసుకోలేనప్పుడు దవల బాగా కొట్టు. నా గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావని నిన్ను ఎవరు అడిగిండాను, అందుకే మేము దవల అడగొట్టే మాటలు మాట్లాడాం. నన్ను ఎదుర్కోలేక నేను చిన్న చిన్న మాటలు ఎక్కడన్నా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తే అది చిన్న చిన్న వీడియోలు చేసేసి పార్టీకి టైఅప్ చేశారు. బుద్ధున్నోళ్ళు ఎవరైనా చేస్తాడా? ఒక సందర్భంలో కాలర్ నన్ను పక్కన కూర్చోబెట్టి సమానము పొట్టి బట్టలు వేసుకుంటే మీకేమైతుందో ఇరిటేట్ చేశాడు. చేసినప్పుడు నేను అన్నా, మీరు అలా చేసినప్పుడు మరి వాళ్ళు ఏదైనా చేస్తారు చేపించుకోండి, మూసుకొని కూర్చోండి, పోలీస్ స్టేషన్లు సంఘాల దగ్గర రావద్దు అన్నా. ఇది తప్పెట్లా అవుతుందమ్మా? ఇది ఫుల్ వీడియో పెట్టాలి కదా. ఆ మధ్యలో చేయించుకోండి అన్నది మాత్రం బిట్టి చేసేసి ట్యాగ్ చేసి పెట్టినంత మాత్రాన నీ ఆబ్దమాకు అంతే ఉంటది. నీ బతుకంతా చిన్న చిన్న ట్యాగులు చేసి చిన్మయికే చిన్న చిన్న ట్యాగ్ చేసి పెట్టింది. నిన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు మిమ్మల్ని ఇద్దరిని నా అన్వేష్ ఒకడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. మీరు మాట్లాడే మాటలని మీరు ముగ్గురు ఒక్కెత్తు అయితే దేశం అంతా ఒక్కెత్తు. అంటే మీరు ఎలాంటి ఏదో సపోర్ట్ చేస్తుండు? మీకు ఈమెను ఆమె చేసుకుంటది, ఆమెను ఈమె చేసుకుంటది. నాకు తెలిసి 20 కోట్ల ప్రజలలో నాకు తెలిసి వీళ్ళిద్దరికి ఒక 20 మంది సపోర్ట్ చేస్తున్నారు. కాదు మేడం, ఇదంతా ఇప్పుడు అనసూయ గారు దీని గురించి ఇంకా మాట్లాడడం ఆపేశారుగా, ఇప్పుడు లేదు. మీరు అడిగారు కదా వస్త్రధారణ గురించి, నేను అడిగారు అంటే కాదు, ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ అయిన తర్వాత ఏమన్నా మీరు మాట్లాడుకోవడం గానీ ఏమన్నా జరిగిందా? నేను ఒకటి చెప్తున్నానమ్మా, మీరు చాలా సార్ 1 మంత్ నుంచి నన్ను అడిగారు, మేడం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని. బిజీ వల్ల ఇవ్వలేదు. మీరు ఇందాక వస్త్రధారణ గురించి, భర్తలు చంపుతున్న భార్యల గురించి మాట్లాడారు కాబట్టి మీకు అడిగింది కాబట్టి నేను చెప్తున్నా. మేము తనతో మాట్లాడలేదు, వాళ్ళు మాతో మాట్లాడారు. నాకు కేసు పెట్టారు, నోటీస్ రాలేదు. నోటీస్ వస్తే స్పందిస్తామని చెప్పాను. నేను ఇది కూడా చెప్పాను తనకి, మీరు హ్యాపీగా ఉండండి, మీకు ఇష్టం ఉన్న లైఫ్ ని ఎంజాయ్ చేయండి, బట్ ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కొద్దని చెప్తున్నా. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా మీ వ్యూవర్స్ కూడా ఉంటారు కాబట్టి నేను చెప్పాను. నాకు ఇష్టం లేదు మాట్లాడడం. మీరు నన్ను అడిగారు, మీరు ఒక్కసారి మాకు మా దాంట్లో కూడా ఒక వాయిస్ ఇవ్వండి అన్నారు. అన్నప్పుడు అది మీ స్వేచ్ఛ, ఇది నా స్వేచ్ఛ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికి కూడా వాళ్ళ మనసు నేను అదే చెప్పాను, మీరు మాకు శత్రువులు కాదు, మీరు కూడా మా సిస్టర్స్ లాంటి వాళ్ళే. డెఫినెట్ గా సమాజంలో మార్పు కోసం మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు అనసూయ గారు మీతో మాట్లాడి ఏదైనా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మీరిద్దరు ఫ్రెండ్లీగా మామూలుగానే ఒకటి చెప్పండి, ఆమె మీద నాకెందుకమ్మా కోపం? అక్కడ లేదు, ఆమె నేను ఎప్పుడు ఆమెను చూడని కూడా చూడలే లైవ్ లో. తనని అనేది తన స్వేచ్ఛ, తన భావం తను చెప్పింది మేడం, నేను కాదంటలేను. ఆమె గురించి ఆమె చెప్పింది, నా స్వేచ్ఛ నా భావం నేను చెప్పిన. ఇందులో ఈక్వల్, రెండు ఈక్వల్ కదా. నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పలేదు. ఇవాళ నేను ఆమె ఎలా అయితే ఆమె స్వేచ్ఛ గుడ్డ ముక్కల్లో ఉందంటే స్వేచ్ఛ అందులో లేదు. మహిళలు ఆర్థికంగా ఎదగడంలో స్వేచ్ఛ ఉంది, మీకు ఇష్టమైన లైఫ్ ని ఎంజాయ్ చేయడం స్వేచ్ఛ ఉంది, మీకు ఇష్టమైన చదువు చదువుకోండి, మీకు ఇష్టమైన తిండి తినండి, మీకు ఇష్టమైన భాగస్వామిని వెతుక్కోండి, అది స్వేచ్ఛ అంటారు అన్న. తన విషయంలో ఏంటంటే మాకు ఇష్టం ఉన్న బట్టలు వేసుకోవడం, మేము ఇట్లనే పెడతాం, పబ్లిక్ ఇట్లనే చేస్తాం, నీ స్వేచ్ఛ అది. కానీ నా స్వేచ్ఛ అదని నేను చెప్పిన. ఇద్దరు ఈక్వల్ అయిన తర్వాత ఇందులో కేసులు ఎందుకు, గొడవలు ఎందుకు, ఇవన్నీ ఈ ట్విట్టర్లు ఎందుకు, ఈ ఇన్స్టాగ్రామ్ ఎందుకు, ఈ పోస్టింగ్లు ఎందుకు అని నేను అడుగుతున్నా. మీకు అలా ఉన్నప్పుడు మీరు కూడా ఇప్పుడు 400 ఇప్పటి వరకు 50 ఛానల్స్ నన్ను ఇంటర్వ్యూ చేశారు, అవునా? మరి మరి కనీసం ఒక్క కాల్ స్పందించిందా తను? చెప్పండి. వెనకాల ఉండి మాట్లాడడం కాదు, నీకు స్వేచ్ఛ వచ్చినప్పుడు నువ్వు రావాలి పిలిచినప్పుడు. మరి ఎందుకు రావట్లేదు పబ్లిక్ లోకి? ఆ కథ అయిపోయింది, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మళ్ళీ నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. మీరు అంటున్నారు కదా, మీరు భయపడుతున్నారా, మీరు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అంటే, నాకు పనులు ఉండవా? నా ఎన్జిఓ వర్క్ ఉంటది, నాకు పొలిటికల్ గా నా పని నాకు ఉంటది, ఇంట్లో పనులు ఉంటాయి, 10 మందికి నేను సమాధానం చెప్పాలమ్మా. అంటే మేడం, మీరు ఈ కేసు ఎప్పుడైతే ఫైల్ అయిందో అప్పటి నుంచి మీరు మీడియాకి దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో దానికోసమే నేను అడిగాను. అంటే మీడియాకు దూరంగా ఉండడం లేదు, నాకు పని ఉంది. మీడియాకు దూరం ఏముంది? మీడియా ఎప్పుడు పిలిచినా వస్తా నేను. మీరు గతంలో కొంతమంది ఏమన్నారు, ఈవిడకి ఏం పని ఉండదండి, ఎప్పుడు మీడియాలో మాట్లాడుతుంది అన్నారు. అవునా? కొంతమంది ఏమన్నారు, మీరేమంటున్నారు, అది ఆ మాట వచ్చిన తర్వాత మీరు రావట్లేదు మీడియా కన్నా. ఇక 2 మాటలు మీరే అన్నప్పుడు సంధ్యా రెడ్డి ఏం చేయాలి మీరే చెప్పండి మీరే చెప్పండి. కాబట్టి అదే పని నాది కాదు, వాళ్ళకంటే అదే పని. ఆ ట్విట్టర్లు, ఫేస్బుక్లు వాళ్ళ పని. నేను ప్రజాస్వామ్యంలో మొన్న ఆంధ్ర వెళ్ళేసి వచ్చా 2 రోజులు. మా మదర్ ఫౌండేషన్, మీరు కొంచెం ఒకసారి మా మదర్ ఫౌండేషన్ కూడా కొన్ని వేయండి. మేము ఎలాగ అంటే, ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ అమ్మాయికి ఇదే పని అని. మా ఎన్జిఓ గురించి తెలుసుకో. మీరు మొన్న నన్ను చాలా మంది సెర్చ్ చేసారు, అంటే మీకు ఇన్స్టాగ్రామ్, నాకు ఇన్స్టాగ్రామే లేదు తెలుసా. ఒక 3-4 మంత్స్ బ్యాక్ మేము చేసే సేవలు
10 మందికి అందాలని చెప్పేసి ఒక 3-4 మంత్స్ ఉంటే అప్పుడు నాకు తెలిసి అందులో 200-300 మంది ఉన్నారు. ఓకే. అది కూడా ఎవరు మా కమిటీ మెంబర్స్ వాళ్ళు. నేను ఎప్పుడు ట్విట్టర్ లో ఫేస్బుక్ లో మనిషిని కాదు, ప్రజల మనిషిని, ప్రజల కోసం పనిచేస్తా. నన్ను చాలా సెర్చ్ చేశారంటే దొరకలేదు. ఈ మధ్య కాలంలో ఫాలోవర్స్ పెరిగారు. సూపర్. అంటే పని చేయను, ఇప్పుడు ఒక్క పని చేసుకొని మనం ట్విట్టర్ లో పెట్టుకునేటోళ్ళం కాదు నాన్న. మనము పొద్దున్న లేస్తే మనం కష్టపడి మిడిల్ క్లాస్ వాళ్ళం, మేమేం హై క్లాస్ కాదు, మేము ఉన్నోళ్ళం కాదు, గొప్పోళ్ళం కాదు. మా ఉన్న దాంట్లోనో మా సంస్కారం, మా సాంప్రదాయాలను గౌరవించుకోవాలి. మధ్యతరగతి కుటుంబాలు పుట్టినాం కాబట్టి ఇట్లానే ఉంటది, గ్రామీణ ప్రాంతాలలో పుట్టినాం కాబట్టి మాకు ఇట్లానే చెప్పిండు కాబట్టి ఇవే చెప్పినాం. అవి మీకు నచ్చకుండొచ్చు. ఇప్పుడు నేను మన కాలం వేరే, ఈ కాలం వేరే, ఆ కాలం వేరే, ఏ కాలాలైనా ఏదైనా యుగాలు మారినా తలాలు మారినా మన సాంప్రదాయాలను మనం ఉండాలి అని నేను చెప్తా. అలాగే, అంతేగాని హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ లైఫ్ చేయాలి. నేను అనేది ఏంటంటే ఒక్కటే చెప్తానమ్మా, జీన్స్ వేసుకుంటే పుస్తల తాడు వేసుకోవద్దు, పుస్తల తాడు ఫ్యాషను, పుస్తల తాడు వేసుకుంటే బాగుండదు అంటే ఇక మరి గట్లాంటి దాంట్లకు ఇట్లాంటి సందేహ సమాధానం గట్లా చెప్పండి. అంతే మేడం. కానీ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను, మిమ్మల్ని మొదట అడిగిన పాయింటే ఇప్పుడు అడుగుతున్నాను. మరి ఇన్ని రకాలుగా ఆడవాళ్ళ గురించి మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, పాజిటివ్ గా చెప్తున్నారు, కానీ రోజు రోజుకి అఘాయిత్యాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. నేను అందుకే వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళ కుటుంబ స్థితిగతులను మనం చూడాలి. అసలు మహిళలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చాలా మంది సెలబ్రిటీ అయ్యారు తెలుసా ఇన్స్టాలో. అవును. కానీ అంటే విచ్చలవిడితనం, అంటే నా స్వేచ్ఛ, నాది, మాది, మేము మగవారితో సమానంగా సంపాదిస్తున్నాం, మా ఇష్టం అంటున్నారు. మీ ఇష్టమే, కానీ దయచేసి మొగళ్ళని చెప్పకండి. ఓకే. కుటుంబం మీ మీద నమ్ముకున్న పిల్లలు ఇబ్బంది పడతారు. మా అమ్మ అంతకురాలు, మా నాన్న చనిపోయాడు కాబట్టి వదిలేయండి. వాళ్ళ మా నాన్న వాళ్ళు బతుకుతారు, హ్యాపీ కదా. నష్టం ఇప్పుడు సమాజం గురించి మీరు పట్టించుకున్నప్పుడు వదిలేసి హ్యాపీగా బతకండి. మీరు ఇప్పుడు హ్యాపీగా బ్రతకాలి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, డివర్స్ అనేది కూడా ఉంది. ఇది ఇంతకు ముందు కూడా చాలా మంది డివర్స్, ఒకవేళ ఎమర్జెన్సీ వాళ్ళకి డివర్స్ రాకపోయినా కూడా పిల్లలను తీసుకొని పోయి ఆమె బతకడే రైట్ రాజ్యాంగం ఇచ్చింది కదా. అంతే అంతే. ఎందుకు చంపాలి అంట నేను. ఇప్పుడు మగవారు ఆడవాళ్ళు సమానం అన్నప్పుడు మీరు ఎందుకు చంపుతున్నారు? ఇప్పుడు అందరు ఏమంటారంటే 10 మంది ఆడవాళ్ళని చంపినప్పుడు ఒక్క మగవాడిని చంపుతుంది అనేటోళ్ళు కూడా వస్తారు, అట్లా కూడా వస్తారు. ఇప్పుడు దీని గురించి వస్త్రధారణ గురించి మాట్లాడాలి, అది మాట్లాడారా రేపు? నేనేమంటా అంటే మాట్లాడతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సమాజంలో మాట్లాడతారు, మీరు చూడండి, ఇంకా కామెంట్లలో పెడతారు. కానీ నేను మగవారిని, ఎక్కువ శాతం మగవారిని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకు చేస్తా అంటే ఇవాళ రేపట్ల మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు, పిల్లల్ని, ఆడపిల్లల్ని భయం వేస్తుంది. నేను 2-3 యూట్యూబ్ పిల్లలకి పెళ్లిళ్ళు కాలే, 33 ఏళ్ళు 34 ఏళ్ళు. ఎందుకంటే వామో ఏం చేయాలి అక్క పెళ్లి చేసుకొని, వామో భయం అవుతుంది అక్క మాకు. మగవాళ్ళు అంటున్నారా? ఇప్పుడు ఏమైందండి, మొత్తం జంబలగడ్డ బంబ టైప్ అయిపోయింది. ఆ సినిమా చూసిరా అప్పుడు మీరు? ఇప్పుడు అట్లా అయిపోయింది. కానీ నేను ఆడవాళ్ళని అవమానించట్లేదండి, అలా ఒక్కరిద్దరు వాళ్ళ గురించే మాట్లాడుతుండండి. ఆడవాళ్ళు, నేను ఎవరితో ఆడవాళ్ళని మనం దేంతో పోల్చొద్దండి. ఈ స్థాయిలో ఉంటది ఆడది. ప్రకృతి అంటే ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఓ బిడ్డగా, అక్కగా, చెల్లిగా, నానమ్మగా, అమ్మమ్మగా, ఒక మహిళా మూర్తి అంటే, ఒక స్త్రీ అంటే అసలు వేదాలల్లా భగవద్గీతలో మాతృదేవోభవ అని చెప్పారు. సూపర్. దేవతతో సమానం తల్లి. నీకు బైబిల్ ఏం చెప్పింది? తల్లిదండ్రులను పూజించు, ఇది నా ఆజ్ఞ అని చెప్పింది. ఖురాన్ ఏం చెప్పింది? తల్లి సేవ చేసుకో, నువ్వు స్వర్గానికి పోతావు అన్నాడు. స్వర్గం ఎక్కడో లేదు, అమ్మ పాదాల కింద ఉందని చెప్పింది. ఇంత తల్లి పాత్ర గురించి నేను చెప్తున్నప్పుడు ఒక్కరిద్దరు, అందరు లేరు మేడం. భర్తలను చంపడం అట్లుంది అంటే ఇంకా లేదు. ఇప్పుడు నాకు కూడా బాధ ఇస్తుంది వాళ్ళని చూస్తున్నప్పుడు. సరే, అతడు ఎన్ని కష్టాలైనా పెట్టొచ్చు, దాని వెనుక ఏ కారణమైన ఉండొచ్చు, బలమైన కారణాలు. నేను అనేది ఏంటంటే వదిలిపెట్టేసి హ్యాపీగా ఉండొచ్చు కదా అంట. చంపడము అది ఎవరి రైట్ కాదు కదా. మగవాడు కూడా ఆడదాని మీద చెయ్యి వేసుకోవద్దు. ఆడదాన్ని హింస పెట్టేటట్టు చాలా మంది మగవాళ్ళు ఉన్నారు. అట్లా అని చెప్పేసి ఒక 10% 20% ఉన్న మగవాళ్ళు 80 మంది కూడా చెడ్డవాళ్ళని నేను ఒప్పుకోను. ఆడవాళ్ళు కూడా 10 మందో 20 మందో ఇట్లా ఉంటే 80 మందిని తప్పు పట్టొద్దు. నేను అనేది అది. స్వేచ్ఛ కోరుకుంటుంది మహిళ. ఆ స్వేచ్ఛని మగవాడు అర్థం చేసుకునే స్థాయికి మనం రావాలి.
ఇద్దరం అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగవని నేను అనుకుంటున్నా. ఏదైనా ఇక్కడ ఏదైనా నేను ఎవ్వరు మనోభావాలు దెబ్బతీయడానికి లేదు లానా. మీకు 1 month తర్వాత నేను కలిశాను కాబట్టి మీరు అన్ని ఒక్కసారి చెప్పండి అక్క, మొత్తం కొంచెం చెప్పండి అని చెప్పాను. కానీ నేను మళ్ళీ పోయిన ఇష్యూస్ ని మళ్ళీ బయటకు తీసుకురావడం నా ఇంటెన్షన్ కాదు. ప్రజలకు మనం మాట్లాడుతూనే ఉంటారు, అయిపోతూనే ఉంటాయి, ముందుకు వెళ్తూనే ఉంటాం. ప్రజాస్వామ్యంలో మన జీవనం మనదే ఉంటది, పోతూనే ఉంటది. ఏది ఉన్నా ప్రజల మద్దతు అనేది మనకు ఉండాలి. ప్రజలు నలుగురు దారిలో దర్శనం అనేది మనం పోవాలి. 95% ప్రజలు మనల్ని ఆమోదించినప్పుడు అట్లీస్ట్ ఒక 50-60% ఆమోదించినా కూడా వాళ్ళ దారిలోనే మనం వెళ్ళాలంట. లేకపోతే మన ఇష్టం ఉన్నట్టుగా ఉంది అంటే కొన్ని ఇష్టం ఉన్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, దాన్ని ఎదుర్కోవాలి అంతే. ఇక దాన్ని మళ్ళీ పాయింట్అవుట్ చేసి భూతద్దం లేదు చూడొద్దు. మన హ్యాపీగా పద్ధతిగా మన హ్యాపీగా ఉండాలి. ఎవరితో మన మాట అనిపించుకోవద్దంటే ఎవరికి అవకాశం ఇవ్వద్దు అంట నేను. సూపర్ అది రియల్లీ వండర్ఫుల్ మేడం. అంటే చాలా మంది చాలా సోషల్ యాక్టివిస్టులు మన దగ్గరకు వస్తారు, మాట్లాడతారు. కానీ సంధ్యారెడ్డి గారు అనేసరికి డెఫినెట్ గా ఒక స్పెషలే. నాకు మీరు ఎప్పుడు ఒక యూనిక్ గానే కనబడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ వివాదాల్లో ఉన్నప్పటికీ కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా ఉన్నట్టుగా మాట్లాడడంలో మీ తర్వాతే అనిపిస్తుంది నాకు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.